ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. క్రీస్తునందు నా ప్రియమైన దేవుని బిడ్డలని మీ అందరికీ ఉదయకాలపు శుభములు తెలియచేస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క ఉదయకాలం ముందు దేవుడు తన యొక్క సన్నిధి చేతను తన ఆత్మ చేతను మనల్ని అందరినీ బలపరిచి నడిపించును గాక. ఆమేన్, హల్లెలూయా. సో ఇప్పుడు ఈ దినపు దేవుని యొక్క వాక్య భాగంలో నుండి ఒక మాటను మనం గమనించినట్లయితే ప్రసంగి గ్రంథంలో 7వ అధ్యాయము 17వ వచనం ఈ వాక్యం చెప్తుంది, నీ కాలము కంటే నీవేళ ముందుగా వెళ్తావు. ఎందుకు వెళ్తావు, ఎప్పుడు వెళ్తారు అని అంటే ఆ వాక్యం పూర్తిగా మనం గమనించినప్పుడు అధికముగా పాపము చేయకము, అధికముగా దుర్మార్గంగా ప్రవర్తించొద్దు, బుద్ధిహీనుడిగా నువ్వు ప్రవర్తించొద్దు, నీవేళ నీ కాలము కంటే ముందుగా పోదువు అనింది. ఎందుకు నువ్వు చావాలి, నువ్వు ముందుగా ఎందుకు చచ్చిపోతావు, ఎప్పుడు చచ్చిపోతావు ఎవరు అంటే అధికముగా పాపం చేస్తున్న వాళ్ళు అంటే మితంగా పాపం చేయవచ్చా అని అంటే దాని ఉద్దేశం అది కాదు. మితమైన పాపమే. విషయం ఒక బొట్టైన విషయమే, ఒక లీటర్ అయిన విషయమే. సో పాపాన్ని గురించి దేవుని వాక్యం ఇక్కడ ట్రాన్స్లేట్ చేసేటప్పుడు, తెలుగులోకి అనువదించేటప్పుడు వాళ్ళు అలాగే చేశారు. దేవుని యొక్క లేఖనం ఇంగ్లీష్లో నేను దీని విషయమై ఆలోచించి చదువుకున్నప్పుడు, గ్రహించినప్పుడు అక్కడ రాయబడిన మాట ఏంటంటే, నీవు మూర్ఖముగా అదే సమయంలో నువ్వు కావాలని నువ్వు తెలిసి అతిగాను తెలిసి నీ సొంతగా నీకు తెలిసి నువ్వు పాపం దుర్మార్గమైన క్రియలు చేస్తూ ఉన్నట్లయితే నీ కాలము కంటే ముందుగా నువ్వు పోతావు. సో కావాలని గమనించి చూడండి, సిగరెట్ ప్యాకెట్ మీద అంతా కూడా అన్ని చోట్ల కూడా యాడ్స్ ఇస్తుంది గవర్నమెంట్. వాళ్ళు బుద్ధిహీనులండి, వాళ్ళు మరి ప్రజలు తాగితే చచ్చిపోతారని వాళ్ళు మరి ఎందుకు ముందుగా ప్రికాషన్గా వాళ్ళు హెచ్చరికలు ఎందుకు చేస్తున్నారు? మరి అదేదో దాని బదులు దాన్ని పూర్తిగా బ్యాన్ చేసేచ్చుగా చేయరు. వాళ్ళకి ఆదాయాలు కావాలి, వాళ్ళు ప్రభుత్వాలు నడపాలి. మరి ప్రభుత్వానికి ఆదాయం రావాలంటే ఇది వ్యాపారం జరగాలి. ఈ వ్యాపారం జరగాలంటే ఏం చేయాలి? ఇది తాగితే చచ్చిపోతారని హెచ్చరిక చెప్తూ తాగండి అని చెప్తున్నారన్నమాట. సిగరెట్ కానీ, గుట్కా కానీ, ఇక పాన్పరా కానీ, ఏదేదో మసాలా వాడోడో ఇటు అంటుంటాడు, ఏందో అర్థం కాదు. 2 కళ్ళు ఎట్టి చేతులు చూపించి దాన్ని తినండి అన్నట్టుగా సినిమా యాక్టర్లు, పెద్ద బడా బాబులు దాన్ని చేసేవాళ్ళు ఉన్నారు. సో అలాగే మనం గమనిస్తే ఇక మందు తాగితే కూడా హాని అని తెలుసు, చీప్ లిక్కర్ అని చెప్పి తాగి చచ్చిపోయిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారని తెలిసినా చీప్ లిక్కర్ తాగడానికి ఇక వెనక ముందు ఆలోచించకుండా క్వార్టర్ల కోసం దీనికోసం పరుగులెత్తేటువంటి ప్రజలు దేశమంతా మాత్రమే కాదు యావత్తు ప్రపంచంలో ఉన్నారు. అలాగని ప్రపంచంలో ఉన్నటువంటి ఇన్ని కోట్ల మంది జనాలు అందరూ తాగుతున్నారంటే అందరూ తాగట్లేదు. ఎవడైతే బుద్ధిహీనుడిగా, మూర్ఖంగా, అతిగా కావాలని దుర్మార్గపు క్రియలు చేసుకుంటుంటాడో వాడు మాత్రమే ఈ యొక్క వీటిల్లో పడి వారి జీవితాలని నాశనానికి కొనిపోయేటట్లుగా చేస్తున్నారు. సహోదరుడా, ఈ యొక్క ఉదయకాలం ముందు మన జీవితంలో కావాలనే వంటళ్ళి అక్షర సంబంధంగా అనుభవపూర్వకంగా తెలిసి పాపం చేయటం, పానపరాగలు కానివ్వండి, ఆకు ఒక్కత్త ఇవి కానివ్వండి, ఇలాగ చుట్ట బీడి సిగరెట్లు కానివ్వండి, మందు కానివ్వండి, లేకుంటే వ్యసనపరమైనటువంటి ప్యాకెట్లు కానివ్వండి, వ్యభిచారం కానివ్వండి, అక్రమ సంబంధాలు కానివ్వండి, ఇవన్నీ తెలిసి కావాలనే పాపం చేస్తూ, కావాలనే వాటిల్లో జీవిస్తూ తమ జీవితాల్ని పన్నముగా కాలము కంటే ముందుగానే దేవుని వాక్యంలో మనం గమనిస్తే తమ తండ్రి అయిన అహరోను కంటే ముందుగా చచ్చిపోయారు నాదాబు, అబీహు అన్నటువంటి వారు. సో అహరోనుకి 4 కుమారులు, నాదాబు, అబీహు, ఎలియాజర్, ఈతామార్. సో నాదాబు, అబీహు అనేవారు తమ తండ్రి అయిన అహరోను కంటే ముందుగా చచ్చిపోయారు అని రాయబడింది. సో అక్కడ వాళ్ళు కొంచెం చేసిన దుర్మార్గ క్రియలను బట్టి వాళ్ళు అక్కడ చచ్చిపోయారు. ఇక్కడ మనం గమనిస్తే అనేక మంది, ఈవెన్ దో మనం గమనిస్తే దావీదు రాజు యొక్క కుటుంబంలో కూడా మనం చూస్తే దావీదు కుమారుడైనటువంటి అమ్నోను వ్యామోహము, దుర్మార్గపు ఆ పాపపు ఇచ్చ, పాపపు ఆలోచన, కోరికలను బట్టే తన జీవితంలో అతను ప్రాణం పోగొట్టుకున్నాడు. అబ్షలోము పదవికాంక్షతో తనకంటే ఎవడు గొప్పవాడు లేడు, తిరుగుబాటు చేశాడు, తండ్రిని అడవులు పంపించాడు, తనే రాజు అయిపోయి ఏదో చేసేద్దామని అనుకున్నాడు. అభిషేకం కూడా, కిరీటం కూడా పెట్టేసుకున్నాడు. కానీ
భూమికి ఆకాశానికి మధ్యలో వేలాడి బాణాల చేత కొట్టబడి చంపబడ్డాడు. అలాగే మనం గమనిస్తే అదోనియా అన్న వ్యక్తిని కూడా మనం చూస్తాం. అదోనియా తనకు తానుగానే ఇక అమ్నోను లేడు, అబ్షలోము లేడు, ఇక నేనే, నా తర్వాత ఇంకెవడు లేడు, అసలుకి నేను, నా తండ్రి నన్ను ఏ రోజు కూడా ఇది ఎందుకు చేస్తున్నావని ఎప్పుడు అడగలేదు. నేనంటే మా నాన్నకి అంత ఇష్టం కాబట్టి, గారాభంగా నేను పెంచబడ్డాను కాబట్టి నాకు కూడా ఏం పెద్ద ఇబ్బంది లేదు, నాకు ఎదురు ఎవడు లేడని చెప్పి తను ఒక గ్రూప్ని ఏర్పాటు చేసుకొని అదోనియా ఏలుచున్నాడు అనే పదవికాంక్షతో అభిషేకం చేసి ఒక 50 మందిని అల్లరి మొక్కను పెట్టుకొని డాన్సులు వేసి కేకలేస్తున్నాడు, నేనే రాజు అయిపోయాను. దేవుని బిడ్డలారా, అదోనియా కూడా చంపబడ్డాడు అని రాడు. పదవికాంక్ష అదోనియాలో కూడా ఆ క్రమం తప్పిన అక్రమం, తండ్రికి భారీగా వచ్చినటువంటి ఆ అమ్మాయిని తన భారీగా చేసుకోవాలన్నటువంటి దుర్మార్గపు యోచనలే తన ప్రాణం దేవుడు నియమించినటువంటి సమయానికంటే ముందుగా తన జీవితాన్ని పోగొట్టుకున్నాడు. మరి ఈ రోజున మన జీవితంలో మూర్ఖముగా, అతి తెలివిగా, అతిగా ఏమన్నా ప్రవర్తిస్తున్నామా? అతిగా ఏదైనా ఆలోచనలతో ఉంటున్నామా? మన కాలము రాకమునిపై మనం ఎందుకు పోవాలి? మన కాలము రాకమునిపై మనం ఎందుకు చావాలి? మరణానికి మనం ఎందుకు పాత్రలను కావాలి? మన కుటుంబాలు ఎందుకు ఆ విధమైనటువంటి స్థితి? ఆకాను జీవితంలో మనం గమనిస్తే కుటుంబముగా ఆకాను చంపబడి, ఆకానును, ఆయన భార్యను, వాళ్ళ పిల్లల్ని, వాళ్ళకు ఉన్న పశువులను సైతం రాళ్లతో కొట్టి చంపి ఆకోరు లోయలో వారిని సజీవులుగానే చంపేసి వాళ్ళ మీద రాళ్ల కుప్ప వేసేసారు. అది నేటి వరకు ఉంది అని వ్రాయబడింది. కనుక మన జీవితంలో బుద్ధిహీనంగా ప్రవర్తించడానికి మనం చోటు ఇవ్వకూడదు. దేవుని బిడ్డలుగా మన జీవితాన్ని మనం దేవునికి అప్పగించుకొని దేవుని యొక్క సన్నిధిలో ప్రాణాత్మ శరీరాలు పరిపూర్ణంగా ఆయన పాదాల చేత పెట్టి ఆయన ఆత్మకు మనం అప్పగించుకొని, దేవా నీ చిత్తానుసారంగా నాకు సహాయం చేయండి అని దేవుని దగ్గర మనం అడగాలి. మన నోటి మాటలు కూడా మనం గమనిస్తున్నాం కదా. ఆ యొక్క దావీదు రాజును దూషించినటువంటి షిమి ఏమయ్యాడు? చిపో కుక్క అన్నటువంటి ఆయన నోటి మాటలే హృదయంలో మండుచున్న, హృదయంలో మెదులుతున్నటువంటి దుర్మార్గపు క్రియలు అని రాయబడి, నీ కీడు అని రాయబడింది. నీవు చేసిన కీడు నీ మనసులో, నీ మెదడులో మెదులుతూ ఉంది కదా అంటూ సొలొమోను షిమీతో మాట్లాడి సొలొమోను షిమీని చంపేశాడు. నీవు చేసిన క్రియలు నీకు తెలుసు. ఆయన మాట్లాడిన మాటలే ఆయన ప్రాణాన్ని పోగొట్టేటట్టు చేసే. మనం ఎందుకు ఎవరిని పడితే వాళ్ళతో ఎట్టబడితే అట్లా ఎందుకు మాట్లాడాలి? మన మాటలను కూడా మనం జాగ్రత్తగా ఉంచుకోవాలి. మనం నోటికి చిక్కం పెట్టుకునేటట్లుగా దేవుని యొక్క ఆత్మను అడగాలి. అయ్యా జాగరూకున్నై నేను ఎవరితో ఎట్లా మాట్లాడాలో నా నోటికి మీరు చిక్కం పెట్టండి, కావలి ఉంచండి. పశువులకు పెడతారు మూతికి చిక్కం, ఎందుకంటే ఏది పడితే అది తినకూడదని, ఏది పడితే అది తినేస్తే రోగాలు వస్తే చచ్చిపోతాయని చెప్పి. కాబట్టి మనం జాగరూకులమై దేవుని బిడ్డలుగా మన నోటికి చిక్కం పెట్టుకోవాలి. మన చూపుల్లో కానీ, మాటల్లో కానీ, ఆలోచనలో కానీ, క్రియల్లో కానీ, నడకలో కానీ మనము కావాలనే పాపం చేసినా, అసలు తెలిసి చేసినా తెలియకుండా చేసినా పాపమే. నువ్వు ఎట్లా పాపం చేసినా పాపమే. నీ పాపం నిన్ను పట్టేస్తుంది, నీ పాపం నిన్ను చిక్కుపరుస్తుంది. కాబట్టి చాలా జాగరూకురాలుగా నువ్వు పాపానికి నువ్వు చోటు ఇవ్వకుండా అటు నుంచి నువ్వు విడుదల పొందేటట్లుగా దేవునికి అప్పగించుకొని ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకోవాలి. దేవుడు అప్పుడు నిశ్చయముగా నీకు ఆయన విడుదల ఇస్తాడు. ప్రార్థన చేసుకుందాం. దేవుని యొక్క చిత్తంలో నీ ఆయుష్ ఎంతవరకు దేవుడు నియమించున్నాడో అంతవరకు నీ ఆయుష్కాలం అంతా నువ్వు చక్కగా బ్రతకాలంటే నువ్వు పాపానికి దూరం కావాలి. పరిశుద్ధతను, దేవుని సన్నిధిని నువ్వు ప్రేమిస్తూ ఆయనకు అప్పగించుకో. అప్పుడు ఆయన వలన నీకు దీర్ఘాయువు కలుగును. సామెతల గ్రంథం చెప్తుంది ఆ మాట, నా వలన నీకు దీర్ఘాయువు కలుగును. హల్లెలూయా. సో దేవుని యొక్క సన్నిధిలో దేవుని ఆత్మకు అప్పగించుకుంటూ ఆయన వాక్యం విన్న దాన్ని బట్టి నీ జీవితాలను ఆయనకు అప్పగించుకొని ప్రార్థనలు ఏకీభవించు. నీ కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. నిత్యముగా దీర్ఘాయువుతో సుఖజీవముతో కలిసినటువంటి దీర్ఘాయువును నీకు ఆయన అనుగ్రహిస్తాను. ఆమేన్. ప్రార్థన చేసుకున్న ప్రేమగల తండ్రి మీకు వందనాలు. ఈ ఉదయకాలం ముందు మాతో మీరు మాట్లాడిన మీ అమూల్యమైన వాక్కుకై స్తోత్రాలు. నిత్యముగా నా ప్రభువా, అయ్యా మేము తెలిసి చేసినా తెలియకుండా చేసినా పాపమే.
పాపము, బుద్ధిహీనత, మూర్ఖమైన ప్రవర్తనలు అకాల మరణానికి కారణమవుతున్నాయని దేవా మీ లేఖనాలు తేటగా చెప్తుండగా హెచ్చరించబడుతున్నటువంటి మాటలను బట్టి మా జీవితాల్లో మేము ఎప్పుడు కూడా కావాలని కానీ తెలిసి కానీ తెలియక కానీ పొరపాట్లు మేము చేస్తున్నట్లయితే వాటి ద్వారా అయ్యా మాకు ఉగ్రత, కీడు రాబోతుందన్న విషయం మీరు హెచ్చరిస్తున్నారు కనుక మేము మనసారా మా జీవితాలను మీ యొక్క పాదాల దగ్గర అప్పగించుకుంటూ వాక్యపు వెలుగులో మమ్మల్ని మేము పవిత్రపరచుకొని మీ సన్నిధిలో సరైనటువంటి ప్రవర్తించుచు మీ ద్వారా కలుగుతున్నటువంటి దీర్ఘాయువుతో మీ రాకడ పర్యంతం మాకు మీరు ఇచ్చినటువంటి ఆ చివరి శ్వాస, ఆ క్షణం వరకు మీ సన్నిధిలో మేము పరిశుద్ధంగా, నీతిగా, భక్తిగా జీవిస్తూ మీ యొక్క నామాన్ని ఘనపరచుచు మీరు అక్కడికి రాజ్యానికి సిద్ధపడుతూ సహాయం చేయండి. ఘనత, మహిమ, ప్రభావాలు మీరు మాత్రమే పొందమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి పొందున్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృపయు, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం, సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడూ సకల పరిశుద్ధులకి మనకును ప్రభు రాకడ పర్యంతం దేవుని యొక్క వలన కలుగుతున్న దీర్ఘాయువుతో ఆయన యొక్క నామాన్ని ఘనపరచడానికి తీర్మానం చేసిన వారందరికీ కృపయు, కాపుదల, సమాధానం మెండుగా తోడై ఉండునుగాక. ఆమేన్. హల్లెలూయా. ప్రభుపేట అందరికీ వందనాలు. నిశ్చయముగా దేవుని వలన మనకు దీర్ఘాయువు, సుఖజీవంతో కూడిన దీర్ఘాయువును దేవుడు అనుగ్రహించేటట్లుగా పాపము జోలికి వెళ్ళక దేవుని దగ్గర ఏ చిన్న బలహీనత ఉన్నా సరే వాటిని ఒప్పుకొని విడిచిపెట్టు దేవుని కనికరం పొందుతాం. దేవుడు తాను మనల్ని భూమి మీద నియమించిన ఆ చివరి క్షణం వరకు తోడై ఉండి ఆయన మనల్ని